భారతీయ సినీ రంగంలో యానిమేటెడ్ సినిమాల విజృంభణ అయితే స్టార్ట్ అయిపోయింది. నరసింహస్వామి కథలతో హంబులే ఫిలిమ్స్ నిర్మించిన మహావతార్ అసాధారణ విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో ఇప్పుడు కురుక్షేత్రం వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. మహాభారతంలోని అత్యంత కీలకమైన ఘట్టంపై కురుక్షేత్ర పేరుతో యానిమేటెడ్ సిరీస్ నిర్మించి విడుదలకు సిద్ధం చేస్తుంది నెట్ఫ్లిక్స్. ఇక భారతీయ పురాణ ఇతిహాసాలపై ఇప్పుడు విదేశీ దిగ్గజ ఓటీటీ నెట్ఫ్లిక్స్ గట్టి పట్టు పట్టడానికైతే సిద్ధమైపోతుంది. పురాణాల్లో కురుక్షేత్ర యుద్ధం అత్యంత భాగోద్వేగాలకు సంబంధించిన కీలక ఘట్టం. అన్నదమ్ముల మధ్య యుద్ధ నేపథ్యంలో కథాంశం రక్తి కట్టనుంది. ఈ గ్రేట్ వారియర్ ఎపిక్ డ్రామాలో నైతిక యుద్ధం కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా చర్చించుకునేందుకు కీలక అంశం కావడంతో ప్రజల్లో సర్వత్రా ఈ యానిమేషన్ సిరీస్ క్యూరియాసిటీ అయితే పెంచనుంది. ఇక తాజాగా నెట్ఫ్లిక్స్ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేస్తూ ప్రాజెక్ట్ అయితే ప్రకటించింది. శంఖనాద్ కే సాత్ ఆరంభ్ హోగా ధర్మ్ ఔర్ అధర్మ కా మహాయుద్ధ్. అక్టోబర్ 10న నెట్ఫ్లిక్స్ లో మాత్రమే విడుదలయ్యే కురుక్షేత్రాన్ని చూడండి అని వ్యాఖ్యను జోడించారు. ఇక ఈ పౌరాణిక సిరీస్ గురించి నెట్ఫ్లిక్స్ ఇండియా సిరీస్ హెడ్ తాన్యా బామి మాట్లాడుతూ మహాభారతం ఎల్లప్పుడూ ఒక ఇతిహాసం కంటే ఎక్కువ. నావల్టీ ఉన్న కథలను తెరపై యానిమేషన్ లో చూపించడం ఆసక్తినైతే రేకెత్తిస్తుంది. ఇందులో పాత్రలు లోతైన అంశాలతో లేయర్డ్ గా ఆకట్టుకుంటాయి. అలాగే నేటి తరానికి పురాణాలను పరిచయం చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పారు. మరి ఈ యానిమేటెడ్ సిరీస్ ద్వారా 18 రోజుల కురుక్షేత్రాన్ని యుద్ధంలో విభిన్న దృక్పథాల గురించి, నైతికత గురించి నేటి తరం తెలుసుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. మరి ఈ ఇతిహాస కథను భారతీయ వినోద ప్రియులతో పాటు ప్రపంచ ప్రేక్షకులకు దృశ్యపరంగా అద్భుతమైన కొత్త ఫార్మాట్ లో అందుబాటులోకి అయితే తెస్తుంది అని తెలిపారు. ఇక దీనికి అలోక్ జైన్, అనుసిక్క, అజిత్ అంధారే నిర్మాతలు. మరి ఈ సిరీస్ ను ఉజాన్ గంగూలీ రచించి దర్శకత్వం వహించారు. ప్రముఖ కవి, గేయ రచయిత గుల్జార్ పాటలనైతే అందిస్తున్నారు. ఇక యుద్ధంలో 18 మంది కీలక యోధులు దృక్పథాన్ని కురుక్షేత్ర ఎలివేట్ చేస్తుంది. అన్నదమ్ముల మధ్య అంతర్గత సంఘర్షణలు, వ్యక్తిగత కక్షలు, యుద్ధం వల్ల సోదరుల మధ్య భారీ నష్టాల గురించి ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. ఇక ఈ సిరీస్ 2 భాగాలుగా విడుదల కాబోతుంది. ఒక్కొక్కటి 9 ఎపిసోడ్లతో అయితే రక్తి కట్టించబోతోంది.